హాయ్ అండి. బ్లౌజ్ పీస్ అండి ఇది. ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కంచికి మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ కుట్టు ఎక్కడ ఉంటుంది అక్కడ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవాలండి. చాలా ఈజీ అండి మార్క్ చేసుకోవడము. ఇప్పుడు కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. మధ్యలో పెట్టి కుట్టడానికి ఈజీ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ లోచంక తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో మడతలు రాకుండా బాగా నీట్గా వస్తుందండి. తర్వాత ఇలా 2 ఫోల్డ్ వేసుకోవాలి బ్లౌజ్ పీసు. వేసుకున్న తర్వాత కింద కంచికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి మార్క్ చేసుకోవడము. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. ఎక్కడ కుట్టు ఉంటుంది కదా అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి మార్క్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి మార్కింగ్ చేసుకోవడము. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే టేప్తో కూడా చేసుకోవచ్చు. కరెక్ట్గానే ఉంది. రౌండ్ షేప్ చేయమన్నారు, అందుకే రౌండ్ షేప్ తీస్తున్నా. 6 ఇంచులు తీసుకోవాలండి చంక భాగము. లావుగా ఉంటే 6 ఇంచులు, సన్నగా ఉంటే 5.5 ఇంచు తీసుకోవాలి. చాలా ఈజీ అండి. మళ్ళీ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఉంటుంది కదండి ఆది బ్లౌజ్, అది అలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇలాగా మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఇంకా కట్ చేసుకున్నాము. ఫస్ట్ నేను నెక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఆది బ్లౌజ్తో ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాగా మార్క్ చేసుకున్నా కదా దాని మీదనే ఇలా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ మరి బ్యాక్ పార్ట్ 2 ఇందులోనే ఉన్నాయి. ఇంకా క్రాస్ బెల్ట్ ఒకటి చేసుకోవాలి. చూడండి, క్రాస్ బెల్ట్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదండి ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగు ఎలా చేయాలి అనేది. చాలా ఈజీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.